హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మిస్ కాకండి. సీరియల్లోకి వెళ్తే ఇక శారద గుర్తుపట్టి వెంటనే అడ్రస్ తెలుసుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తారు కదా. ఈలోపు డాక్టర్ ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటాడు. బుల్లెట్ దిగిందన్న విషయం ఇక భూమికున్ను శారదకు తెలియదు. వెంటనే ఆ చూసిన సిచ్యువేషన్లో ఇద్దరు కలిసి చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు సిస్టరు ఒక అతన్ని తీసుకొని వచ్చి, మేడం ఇతనే మీ హస్బెండ్ని కాపాడారు అనేసరికి వెంటనే అతనికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది శారద. ఇక ఆయన ఎంత గొడవ చేశాడో తెలుసా? చాలా గొడవ చేశాడు. అతని ప్రాణాలు ఎలాగైనా కాపాడండి, ఆయన హార్ట్లో బుల్లెట్ ఉందని తెలిసినా కూడా ఎలా ఆ సారు బ్రతుకుతాడని చెప్పేసి నమ్మకంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు అనేసరికి భూమికి శారదకు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక ఏంటి బుల్లెటా? అవునమ్మా, అక్కడ బండరాళ్ళల్లో కింద పడి ఉన్నాడు. రక్తపు మడుములలో అతన్ని చూసి చాలా బాధేసింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం. అతన్ని ఎవరో వచ్చి షూట్ చేశారమ్మా. అది ఒక ఆయన లాల్చి ఫైజన్ వేసుకున్నారు, ఒక ఆమె శారీ కట్టుకుంది. ఇక వాళ్ళిద్దరు వచ్చి గొడవ పడ్డారు. అలా గొడవ పడ్డ తర్వాత వెంటనే ఇక షూట్ చేసి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడమ్మా అనే విధంగా చెప్పేసరికి భూమికి అనుమానం వస్తుంది. ఇక మీరు కాపాడింది నా మంగళసూత్రాన్ని అని చెప్పేసి విధంగా శారద అతనికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఈలోపు ఇక ఈయన బ్రతికున్నాడు విషయం ఇంట్లో వాళ్ళకు చెప్పమ్మా, ఎందుకంటే మీరా చాలా బాధపడుతుంది కదా అంటుండగా, వద్దత్తయ్య ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనేసరికి, ఏంటమ్మా ఏమంటున్నావు, ఈ విషయం చెప్పకుంటే ఎలా అని అంటుండగా, ఇప్పుడు అతను చెప్పిన ప్రకారం మామయ్యను ఎవరో చంపాలని పకడ్బందీగా ప్లాన్ చేశారు. మామయ్యకు ఎప్పుడైనా ప్రాణానికి ముప్పు, అందుకే ఇదంతే ఆలోచించే నేను ఈ విషయం చెప్పననుకుంటాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే మళ్ళీ మామయ్య ప్రాణాలు తీయడానికైనా వెనక ముందు వాడరు. నాకు తెలిసి అపూర్వనే అనిపిస్తుంది. ఈ అపూర్వ ఇక మామయ్యను మధ్యలో లాగి అరెస్ట్ చేయించి ఇందాక చేసిందంటే అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేయలేకపోతున్నాం కాబట్టే వెంటనే మామయ్య బ్రతుకున్న విషయం ఎవరికి తెలియకూడదు అనే విధంగా అంటుంది. ఈలోపు డాక్టరు ఇక ఆపరేషన్ చేసి బయటకు వస్తారు కదా. ఎలా ఉంది డాక్టర్ అని భూమి అడుగుతుండగా, షీఈ్ ఓకే, ప్రాణంతో అతను బయటపడ్డారు, కాసేపట్లో కళ్ళు తెరుస్తారు, మీరు వెళ్ళి చూడొచ్చు అని అన్న తర్వాత వెంటనే లోపలికి వెళ్తుంది భూమిను శారద. ఇక ఏమండి ఏమండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. వెంటనే అలా మెల్లిమెల్లిగా కేపీ కళ్ళు తెరుస్తూ ఉంటాడు. భూమి మీ మామయ్య కళ్ళు తెరుస్తున్నారమ్మా అని అంటుండగా, మామయ్య ఇది చూడు మామయ్య అని అంటుండగా వెంటనే కళ్ళు తెరుస్తాడు. మామయ్య అసలు ఏం జరిగింది మామయ్య, ఇలా జరగడానికి కారణం ఎవరు, అసలు నిన్ను ఎవరు షూట్ చేశారు మావయ్య అని అంటుండగా, ఇక చెప్పాల్సినవి చాలా ఉన్నాయమ్మా, అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి అపూర్వకు ఫోన్ చేయడం, అపూర్వను అక్కడికి రప్పించడం, అపూర్వను చంపాలని కేపీ తన మీద అటాక్ చేయడం, అది తెలుసుకొని శరత్చంద్ర రావడం, ఇక వెంటనే శరత్చంద్ర అనుకోకుండా కేపీని షూట్ చేయడం, ఇదంతా ఇక మనకు స్క్రీన్ మీద చూపిస్తాడు. ఇదమ్మా జరిగింది అని చెప్పేసరికి, ఇప్పుడు నువ్వు చనిపోయినవనుకొని ఇంట్లో వాళ్ళందరూ నీ పేరు మీద దహన సంస్కారాలు చేస్తున్నారు. అంతేకాదు మామయ్య, ఇప్పుడు అపూర్వ వల్ల ప్రతి ఒక్కటి బయటపడకుండా ఇక నాన్నే అడ్డుకుంటున్నాడు. ఎలాగైనా సరే మావయ్య, ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మళ్ళీ నీ ప్రాణానికే ప్రమాదం. ఎలాగైనా సరే నిన్ను ఒకచోట ఎవరికి తెలియకుండా నిజం బయటపడేంత వరకు నిన్ను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అవునండి, భూమి చెప్పింది నిజమే, ఇదంతా చేసింది అపూర్వలాగా అనిపిస్తుంది. అపూర్వ నిజస్వరూపం ఏ రోజైతే బయటపడుతుందే అప్పుడే నువ్వు అజ్ఞాత నుంచి బయటకు వస్తావు. అప్పటిదాకా నువ్వు చనిపోయావనుకొని అందరూ అలాగే అనుకోవాలి అని అంటుండగా, సరే భూమి, కానీ అపూర్వను వదిలిపెట్టద్దు. మీ అమ్మని చంపి ఈరోజు ఈ పరిస్థితి కారణం అపూర్వే. అపూర్వ నిజాన్ని బయట పెట్టలేరని చెప్పేసి అనుకుంటుంది. నేను చనిపోయాడని భ్రమలో బ్రతుకుతుంది. ఆ భ్రమను అలాగే కంటిన్యూ చేస్తూ ఇక ఒక్కసారిగా నువ్వు వెలుగులోకి వస్తే అపూర్వ గుండె ఆగిపోతుంది మామయ్య. అందుకే ఆట అపూర్వ మొదలుపెట్టింది కదా, ముగింపు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను అని విధంగా అంటుంది. ఈలోపు డాక్టర్స్ వస్తారు. అతని ప్రాణాలకు ఏం
ఉప్పు లేదమ్మా, షీజ్ ఓకే, అతన్ని రేపు మేము డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము అనేసరికి సరే అని చెప్పేసి వెంటనే మనీ కడుతుంది కదా. ఇప్పుడు ఎలా భూమి, మామయ్యని ఎలా తీసుకెళ్ళాలి? మామయ్య మనీలే సేఫ్. ఏంటి భూమి ఏమంటున్నావు? వాడికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? కాకపోతే ఇక్కడ మనం గగన్ బావకు తెలియకుండా మామయ్యను ఒక రూమ్లో అడ్జస్ట్మెంట్గా ఉంచాలి. మామయ్యను ఎక్కడ ఉంచినా మామయ్య ప్రాణానికే ప్రమాదం. మామయ్య చనిపోయాడని బావకు అందరికీ తెలిసింది కాబట్టి అంత పట్టించుకోడు. కాబట్టి వెంటనే బావలేని టైం చూసుకొని మామయ్యను వెంటనే ఇంట్లోకి రప్పియాలి అని విధంగా అంటుంది. ఈలోపు గగన్ ఫోన్ చేస్తాడు. ఇక అలా చేస్తుండగా కాల్ లిఫ్ట్ చేయదు శారద. వీడు కాల్ చేస్తున్నాడమ్మ అంటుండగా, అత్తయ్య నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు, డాక్టర్తో మాట్లాడి ఇక ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళి బావను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళిన తర్వాత అదే సమయానికి ఒక పని చేద్దాం అత్తయ్య, బావ ఇప్పుడు నాతో బయటికి రమ్మంటే రాడు కదా, బావ ఆఫీస్కి వెళ్ళే టైంకి వెంటనే మామయ్యను ఇంటికి తీసుకెళ్దాం. అలా అయితే ఏం కాదు, కాకపోతే అపూర్వ బండారం బయట పడంత వరకు మామయ్యను మన ఇంట్లోనే ఉంచుకుందాం అని అంటుంది. ఈలోపు సరేండి, ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలియకూడదు కదా, నేను ఇంటికి వెళ్ళొస్తాను అని అంటుండగా ఇక భూమి హాస్పిటల్ దగ్గరే ఉంటుంది. ఈలోపు శారద ఇంటికి వెళ్తుంది. ఇక గగన్ తన తండ్రి గురించి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. కానీ బయటికి చెప్పడు కదా. ఏంట్రా అని అంటుండగా, ఏం లేదు, నాకు తెలుసురా, నువ్వు మీ నాన్న కోసం లోపల ఎంత ఏడుస్తున్నావో నాకు తెలుసు అని విధంగా మనసులో అనుకుంటుంది. అవునమ్మా, నువ్వే వచ్చావు, ఇక నీ కూడలేది. ఓహో, ఈరోజు మామయ్య చనిపోయాడని చెప్పేసి వాళ్ళ నాన్న ఏకంగా తన ఇంట్లోనే ఉంచుకున్నాడా? అయితమలే, నేను 3 ముళ్ళు వేశానని చెప్పేసి అనుకుంటుంది కదా. 3 ముళ్ళు నిజం కాదని ఇప్పుడు బండారం బయటపడేసరికి ఏకంగా నీ కోడల్ని ఏకంగా చిరచంద్ర ఇంట్లో ఉంచుకున్నట్టున్నాడులే అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావురా, భూమి ఎప్పుడు అలాంటి అబద్ధం ఆడదు అని అంటుండగా, సర్లే అమ్మా ఇదంతా వదిలే అని విధంగా అంటుండగా ఇక వెంటనే శారద లోపలికి వస్తుంది కదా. అప్పుడు ఏంటి అమ్మ ఇంత సంతోషంగా మాట్లాడుతుంది, చనిపోయిన విషయం తెలిసి కూడా ఇలా ఉంది అని విధంగా మనసులో అనుకుంటాడు. వెంటనే గగన్ ఆఫీస్కి బయలుదేరతాడు కదా. ఈలోపు అక్కడ కార్యక్రమాలు మొత్తం జరిగిపోతాయి. ఇక అలా దహన సంస్కారం జరిగి ఇంటికి వచ్చిన తర్వాత మీరా చాలా ఏడుస్తూ ఉంటుంది. తన బొట్టు గాజులు అన్నీ తీసేస్తారు కదా. ఒక రూమ్లో చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా 5వ రోజు 6వ రోజు అలా 10 రోజుల దాకా గడిచిపోతుంది. ఈలోపు వెంటనే గగన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అదనంగా చూసుకొని భూమి కేపీని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక గగన్ అటువైపు వెళ్ళగానే లోపలికి శారద పట్టుకొని కేపీని లోపలికి తీసుకొస్తుంది. అమ్మ ఈ విషయం ఎవరికి తెలియకూడదమ్మా, ఈయన బ్రతికున్న విషయం తెలిస్తే ఈయన ప్రాణానికే ప్రమాదం. ఎవ్వరి కాద అత్తయ్య, ఇంట్లో వాళ్ళకు కూడా ఎవ్వరికి తెలియకూడదు. మామయ్యను మనమి కంటికి రెప్పలా కాపాడుకోవాలా అనుకుంటుంది. ఇక అపూర్వ మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక కేపీ గాడు నిజం బయట పెడతాడని చెప్పేసి చాలా భయపడ్డాను పిన్నింగ్. కానీ అసలు కేపీ చనిపోయాడు. ఇప్పుడు ఆ సాక్ష్యం కూడా మట్టిలో కలిసిపోయినట్టే. పాపం మీరని చూస్తేనే చాలా బాధేస్తుందమ్మా. ఏముంది, 3 ముళ్ళతోని బంధం తెగిపోయినట్టు అయిపోతుంది. అయినా చెప్పాను కదా, నాకు దారికి ఎవరైనా అడ్డస్తే ప్రాణాలు తీస్తానని అనేసరికి చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి చెర్రీ కేపీని చంపింది అపూర్వ అని చెప్పేసి చెర్రీ అపూర్వ మాటలు విని షాక్ అయిపోతాడనేది అప్కమింగ్లో రిలీజ్ చేస్తా. మీరు అస్సలు మిస్ కాకండి. మరి మిస్ అయితే మళ్ళీ అప్కమింగ్లో మీరు నేను చెప్పిన ట్విస్ట్ వినద్దా? అందుకే చిన్న లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.